నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి హల్వా అండి. పుచ్చకాయ పొట్టుతో హల్వా చేస్తున్నానండి. పుచ్చకాయ తిన్న తర్వాత ఈ పొట్టు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేసుకోకుండా దీంతో మంచి హల్వా చేసుకున్నాం అనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ పొట్టు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఇలా పుచ్చకాయని తినేసిన తర్వాత మనం ఇది పడేస్తూ ఉంటాము. అలా కాకుండా వెనక గ్రీన్ పార్ట్ మొత్తం పీల్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టు తురుముకోవాలండి. ఇది పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకుంటే మనకి తురుము అనేది పొడవుగా చక్కగా వస్తుంది. ఒకవేళ ఇలా తురుముకోవడం కష్టం అనిపిస్తే మాత్రం మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం బరకగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. మనం తురుముకుంటే ఏ విధంగా అయితే వస్తుందో అలా వచ్చే విధంగా పట్టుకోవాలి. ఇక్కడ నేను 2 ప్లేట్లలో చూపిస్తున్నాను కదా, ఒకటి తురుముకున్నది, రెండోది మిక్సీ వేసుకున్నది. ఇది మిక్సీ వేసుకున్నదండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసి దీంట్లోంచి వాటర్ అంతా పిండేసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకుండా ఇలా గట్టిగా పిండేసుకోవాలి. మనకి ఎంత వాటర్ వస్తే అంత తీసేయాలి. వాటర్ ఎక్కువగా ఉంటే మనకి హల్వా చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఈ వాటర్ అంతా ఇంకడానికి. అందుకని వాటర్ మొత్తం తీసేయాలి. ఈ వాటర్ని పడేయక్కర్లేదండి. గ్లాస్లో వేసుకొని మనం నిమ్మరసం, కొంచెం పంచదార కానీ ఏదన్నా స్వీట్కి తేనె కానీ వేసుకొని తాగొచ్చు ఇష్టమైతే. ఇప్పుడు ఇలా తురుముకున్న దాన్ని కొలుచుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నొక్కి పెట్టక్కర్లేదు, పైన పెట్టినా సరిపోతుంది. మరి గట్టిగా నొక్కకుండా ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 1.5 కప్పు వరకు వచ్చింది. ఈ కప్తోనే మనం పంచదార కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ కొలుచుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒకసారి కరిగిన తర్వాత జీడిపప్పులు, కిస్మిస్, ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నెయ్యి సరిపోతే ఏం లేదండి, లేకపోతే మరొక చెంచా కూడా వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న తురుమును వేసుకోవాలి. ఈ తురుము మొత్తం వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయి కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులో ఇంకేమైనా నీరుంటే పోతుంది ఇలా వేయించుకోవడం వలన. మనకి వేగేటప్పుడు కొద్దిగా మంచి వాసన వస్తుందండి. ఆ వాసన బట్టి మనకి వేగిందని తెలిసిపోతుంది. ఇలా కొంచెం పొడి పొడిగా వేగిన తర్వాత ఇప్పుడు 3/4 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత ఈ పంచదార మెల్ట్ అయ్యి కొంచెం వాటరీగా ఉంటుంది. తర్వాత ఇది దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇందులోనే నేను ఒక గ్లాసు పాలు కూడా పోసుకుంటున్నానండి, మీగడతో సహా. పాలు పోసాక కూడా ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో పాలు పోయడం ఇష్టం లేదనుకోండి, పచ్చికోవా అయినా వేసుకోవచ్చు. ఇదంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుందాము. అలాగే కొద్దిగా కలర్ కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను నేను ఇక్కడ. ఈ 2 వేసాక ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలండి. పంచదారలో వచ్చిన వాటర్ అలాగే పాలు కూడా పోసాం కదా, ఇవన్నీ ఇనికిపోయేదాకా ఇలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ వేసుకున్నామంటే మనకి హల్వా రెడీ అయినట్టేనండి. హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూడటానికి సొరకాయ హల్వా లాగా ఉంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఇంకా కొబ్బరి లడ్డు తింటుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.